అండి అందరికీ ఈరోజు నేను క్యాబేజీ పచ్చెనపప్పు ఫ్రై చేస్తున్నానండి. అందుకు కావలసినవి ఒక క్యాబేజీ, ఒక అరకప్పు పచ్చెనపప్పు. ముందుగా క్యాబేజీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. అలాగే శనగపప్పు కూడా ఉడకబెట్టుకుందాం. అలాగే కూరలోకి ఒక పెద్ద ఉల్లిపాయ, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి సన్నగా పెట్టుకుందామండి. అలాగే కూరలోకి మసాలా కూడా తయారు చేసుకుందాము. కొంచెం అల్లం ముక్క, ఒక ఎండు కొబ్బరి ముక్క, 4 వెల్లుల్లిపాయలు ఈ మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చూశారు కదండి, ఇదిగో క్యాబేజీ శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. శనగపప్పు ఉడకబెట్టి పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. ఇవన్నీ కట్ చేసి పెట్టేసాను. టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టాను. ఇవి ఇలా ఉండగా ఇప్పుడు ఇవి కడిగేసి శుభ్రంగా మనం ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఇది ఇప్పుడు కొంచెం రుచి కొద్దిగా ఉప్పు వేసేసి పొయ్యి మీద పెట్టేద్దామండి, మూత పెట్టేసి. ఇప్పుడు ఇలా పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఉడకనిద్దామండి. చూశారు కదండి, ఈ విధంగా ఉడికిన తర్వాత ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు తీసేద్దాం. ఇప్పుడు తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. ఆయిల్ వేడయిందండి. 2 ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు, కొంచెం కరివేపాకు, ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగనిద్దామండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత కొంచెం ఇప్పుడు దీనిలో టమాటా ముక్కలు వేసేద్దాం. తర్వాత దీనిలో ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు వేసేద్దామండి. ఇదంతా ఒకసారి కలిపేసుకుని ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు వేగనిద్దామండి. కదండి, ఈ విధంగా ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ముక్కలు ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం దీనిలో ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వేసుకుందాం. మొత్తం ఒకసారి కలిపేసి
అదే యాగనిద్దాం. కూర కొంచెం టైం ఎక్కువే పట్టిద్దండి, కొంచెం కష్టం కూడా. తినటానికి మాత్రం సూపర్గా ఉంటుందండి కూర. చూశారు కదండి, శనగపప్పు వేసిన తర్వాత 2 నిమిషాలు వేగింది. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది. ఈ ముక్కలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేగాలండి. ఇప్పుడు ఇది ఈ పచ్చివాసన పోయిందాక ఒక 5 నిమిషాలన్నా పట్టిద్దండి వేగిందాక. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేగిందండి. ఇప్పుడు దీనిలో సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు మనం ముందుగా ముక్కలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు చూసి సరిపడినంత వేసుకున్నాము. అలాగే 1 స్పూన్ పసుపు మొత్తం ఇలా కలిపేసుకున్నాము. అలాగే 2 చెంచాల కారం కూడా వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు వేసాం కదండి, 2 చెంచాలు కారం వేసేసాయి. అలాగే 1 స్పూను ధనియాల పొడి, చివరిగా కొత్తిమీర. ఇంతేనండి, క్యాబేజీ పచ్చెనగపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. ఇదిగో చూడండి, చాలా టేస్ట్గా ఎంతో బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. చూడండి ఇలా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.